పెద్దపల్లి జిల్లా గోదావరికని బాపూజీ నగర్లో ఓ గృహిణి అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపూజీ నగర్కు చెందిన కాకినాడ కుమార్ ఇదే ప్రాంతానికి చెందిన లలితను 3 మాసాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే కుమార్ ఓ మర్డర్ కేసులో అండర్ ట్రయల్ గా జైలుకు వెళ్లి వచ్చాడు. అంతేకాకుండా లలితను 2వ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి నిత్యం కట్నం కోసం లలితను వేధిస్తూ మద్యం మత్తులో భార్యతో నిత్యం గొడవ పడేవాడు. ఇదే క్రమంలో జరిగిన ఘర్షణలో తన కుమార్తెను భర్త కుమార్తో పాటు అతని కుటుంబ సభ్యులు కలిసి చంపారని మృతురాలు తల్లి శారద ఆరోపించింది. ఈ సంఘటనపై గోదావరికని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నా బిడ్డను ఒక్క రోజు కూడా కాలేజీ మాట్లాడిన కాడ నుంచి ఒకటే గొడవలు. మొన్న కూడా మా ఇంటికి 24 తారీఖు నాడు వచ్చింది. నిన్న దాకా మొన్న వచ్చి చెప్పింది, ఊగా గొడవలే మమ్మీ నాకేమన్నా ఇయ్యవా అంటే, అక్కడ ఉన్న ఇల్లు నీకు ఇస్తా బిడ్డ, బాధపడకు, నాకు చిట్టి వస్తుంది, అవి కూడా 2 లక్షలు నీకే ఇస్తా బిడ్డ అని చెప్పిన. సరే మట్టెలు అయితే ఏపీ అన్న వాళ్ళు మట్టెలు చేయించిన. పెళ్ళి ఉన్నదని మొన్న వాళ్ళ అయ్యని వడగొట్టి ఎంబడే వెళ్ళిపోయింది. సాయంత్రం అయినే వచ్చి తీసుకుపోయిండు. ఆటో డ్రైవర్ని ఇక్కడ వాళ్ళని పట్టుకుని వచ్చి తీసుకుపోయిండు. ఇక నిన్న అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. నాకు మాత్రం వాళ్ళ మీదనే అనుమానం, వాళ్ళ భర్త మీద వాళ్ళ మీద. సరిగ్గా వాళ్ళే తాగి ఏదో చేసిర్రు నా బిడ్డను. గంతే పవచలు సిగరెట్ ముక్కలు ఎప్పటికి దాక్కుంటూనే ఉంటారు సార్. వాళ్ళు పని పాట చేయరు, పగలు రాత్రి గంజాయిలు దాక్కుంటా పోరగాళ్ళందరికీ దాయిపించుకుంటా వాళ్ళు దాక్కుంటా ఉంటారు. బాబాజీ గంతే సార్. వాళ్ళకు పోలీసు వస్తే నాకు 3 ఆడపిల్లలు సార్. నేను గోదరకాని బస్ స్టాండ్లో ఊడ్చుకొని బతుకుతాం. మా ఆయన టాయిలెట్స్ కూడా పని చేస్తారు. ఆమె పెద్ద బిడ్డ, ఆమె 2వ బిడ్డ, ఈమె 3వ బిడ్డ. నడి బిడ్డ పెళ్లి కానీ ఈమెను పట్టుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు సార్. సుందిల్ల గుళ్ళ వాళ్ళ చెల్లె పెళ్లి చేసింది. పెళ్లి కూడా మాకు తెలియదు. ఆమెకు అప్పుడు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు అయితే నేను కేసు పెడతానని పోతే మా పెద్ద ఆడబిడ్డ అద్దు, నా తమ్ముని బిడ్డని మేమే చేసుకున్నాం, నేను జాగ్రత్త నేను చూస్తా అన్నది. సరే చూడలేదు. ఆయన ఇంట్లో ఆయనే బతుకు. ఆయనకు ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళి అయింది. 2 పిల్లలు గింత ఎత్తున్నారు. ఆ పెళ్ళాన్ని వదిలేసి 2-3 సంవత్సరాలు అవుతుంది. వదిలేసిన కాడ నుంచి తర్వాత కొద్ది రోజులకు నా బిడ్డ ఎంబడి పడ్డాడు. నేను అక్కడ ఇల్లు కూడా కాల్ చేసి శ్రీరాంపూర్లో పోయి కిరాయి ఉంటాను. చేసుకున్న కాడ నుంచి కొట్లాడుకున్నాడు. ఒక 5 రోజులు 10 రోజులు ఉంచుకున్నాడు, పంపించాడు సార్. వాడలోళ్ళేమో ఎందుకు తెచ్చుకుంటాడు, ఎందుకు వదిలేస్తాడు. వాళ్ళ ఇంట్లో అంటారు, మా ఇంట్లో కూడా అంటారు. అవసరాన్ని వాడుకొని వదిలేస్తాడు నీ బిడ్డని. నేనేం చేయాలి సార్, ఎట్లా మాట్లాడాలి వాళ్ళతోటి? అందుకే నేను 90 రావద్దన్నందుకు నువ్వు 90 రావద్దన్నావు. ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినావు సావుకాడికి? మీ 4గురి చంపుతానేనని అంటాడు. వాళ్ళు వాడలోళ్ళకు తెలుసు, నాకు తెలియదు సార్. నేను శ్రీరాంపూర్లో కిరాయి ఉన్నా. మా తమ్ముడు తెల్లారంగా 3 నాకు ఫోన్ చేసి ఎలక చచ్చిపోయిందని చెప్పిండు. నేను అక్కడి నుంచి ఆలీలను బండ్లు ఆడుకొని ఇక్కడ దాకా వచ్చినాం. వచ్చే వరకు నా బిడ్డ కింద కక్కుకొని చచ్చిపోయింది సార్. అంతే. దెబ్బలు ఎప్పుడు కొట్లాడుకున్నాడే కదా సార్. ఎప్పుడు కొట్టుకొని వాళ్ళు అంటే ఆమె చచ్చిపోయింది అనుకుంటా నేను. వాళ్ళు ఎప్పుడు లొల్లే కదా. ఇక నా కాళ్ళ మీద తప్ప ఎవరి మీద అనుమానం ఉంటుంది సార్. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో నాకైతే తెలియదు సార్. అంత పిరికిదైతే కాదు సార్. నా బిడ్డ మస్తు ధైర్యమంత్రాలు. 3 బిడ్డల్లో నా బిడ్డ ధైర్యమంత్రాలు సార్. అది చచ్చిపోయే మనిషి అస్సలు కాదు. దాన్ని ఏమో చేసిర్రు, ఏం చేసిర్రో నాకు తెలియదు సార్. నా బిడ్డకైతే అన్యాయం చేసి